మీ ప్రతి ఇంట్లో తాగుబోతున్నారు, మీ ప్రతి ఇంట్లో తిరుగుబోతున్నారు, మీ ప్రతి ఇంట్లో గుట్కా సిగరెట్లు తాగే ఉన్నారు. మీరంతా పరలోక రాజ్యం ఎలా ఉంటారు? ఈ లోకం శాశ్వతం అనుకుంటారా? ఏదో ఆదివారం రోజు వెళ్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం, ఓ పెద్ద ముసుగేసుకుంటున్నాం, పెద్ద బైబిల్ పట్టుకుంటున్నాం, బైబిల్ కూడా ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. చర్చిలోకి వెళ్తున్నాం, ఆ చిల్లర మారుస్తున్నాం, కానికేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. మేము క్రైస్తవులం. ఇదేనా క్రైస్తవం అంటే? ఎంతో మందికి నోరు పడిపోయింది. ఈ రాత్రికి మీ నోరు పడిపోతే మీరు దేవుని గురించి ఎవరికి చెప్తారు? అందుకని మన ప్రాణము, మన అవయవాలు అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు మనం దేవుని గురించి సువార్త చెప్పాలి. నా మాటలతోటి మీకు ఎవరికైనా ఇబ్బంది కలిగినట్లు ఉంటే, బాధగా ఉంటే నన్ను క్షమించండి. నేను ఎప్పుడు జీవితంలో మీకు కనిపించను, మీరు కూడా నాకు కనిపించరు. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఇక్కడికి రావటం వల్ల మీ దగ్గర ఎవరి దగ్గర కానుకలు ఒక పైసా కూడా తీసుకోవట్లేదు. ఇదంతా మా సొంత ఖర్చుతో చేస్తున్నాం. నాకు ఒక సోకు, సువార్త చేయడం ఒక ఫ్యాషన్. ఒక్కొక్కరు అందంగా కనపడటానికి ఫెయిర్ అండ్ లవ్లీలు పూస్తారు, అదొక సోకు. కొంతమంది పౌడర్లు కొడతారు, అదొక సోకు. కొంతమంది మంచి బట్టలు వేసుకుంటారు, అదొక సోకు. నాకు సువార్త ప్రకటించడమే సోకు. దయచేసి మీరు కూడా సువార్తను ప్రకటించండి. ఆయన రాజ్యంలో మీరు ఒక పిల్లర్గా ఉండండి. లీడర్షిప్ క్వాలిటీస్ లేవు ప్రభా, బలహీనంగా ఉన్నాడు ప్రభా, బలాన్ని దయచేయండి ప్రభా. ఈ లోకంలోనైనా నామకార్థంగా కాకుండా ప్రభా, నీ కోసం పౌరుషం కలిగి జీవించే భాగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. మోషే బ్రదర్ని, తన కుటుంబాన్ని, తన మందిరాన్ని, తన ఊరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి అద్భుతమైన సాక్షిగా ఈ బిడ్డను నిలబెట్టమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. గ్రామస్తులకు తెలియజేయటమనగా, ఈ రక్షణ సువార్త మన యొక్క గ్రామం దగ్గరికి వచ్చింది కనుక ఈరోజే మిక్కిలి అవకాశము. ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే రేపేం జరుగుద్దో తెలియదు ప్రియులరా. మనమందరం క్రైస్తవులమే కనుక దేవుని మాట పిలవంగానే పరిగెత్తుకుంటూ రావాలి. ఇంత గొప్ప రక్షణ మనకి దేవుని మాటలు, దేవుని దాస్తులు మన ఊరికే మోసుకొని వచ్చి ఉన్నారు. శ్రద్ధగా వినాలనే ఆలోచన ఒక్కరికి కూడా లేదు. దయచేసి మీరు అందరు రావాలి, దేవుని మాటలు వినాలి, ఇతరులు కూడా మార్చడానికి మీరు గొప్ప అవకాశం ఉంటుందని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. చక్కని మాటలు, దేవుని దాసుల సాక్ష్యాన్ని మీరు విని ఇతరులకి మాదిరికరంగా జీవించాలని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ పాట పాడుచుండగా దయచేసి ఎవరు ఇళ్లలో ఉండొద్దు. ఒకవేళ ఉంటే దేవుడు ఈ రాత్రి వచ్చినట్లయితే మీరు దేవునికి ఏమి లెక్క అప్పగిస్తారో మాకు తెలియదు. కానీ ఓ మానవ నీ పాపం మానవ అనే పాట పాడుకుంటూ ప్రభునామాన్ని గణపరుస్తాం. ఈ పాట పాడి చూడగా దయచేసి అందరు త్వరగా రావాలి. ఇక ఎక్కువ సేపు మేము ఎక్కడ ఉండము. ఇదే మిక్కిలి అవకాశము. ఆయన చాలా భారభరితమైన ఆయన ఈ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాడు ప్రియులరా. ఆయా గ్రామాలు వెళ్ళి కారులో ఉండి దేశమంతా తిరిగి స్వార్థ చేసి ఉన్నాడు. ఆయనకు ఎంతగా అసలుకి ఎంత నలిగిపోవడానికి, ఎంత కష్టపడడానికి కారణం ఏంటంటే ఆయన గొప్ప సాక్ష్యం.
ఆ సాక్ష్యము మీరు వింటే ఒకవేళ మీరు మారి ఇతరులకు మాదిరికరంగా ఉంటే మంచిది. ఎందుకంటే అన్న సాక్ష్యం చాలా గొప్పది. ఆయన మాటల్లోనే మనం విందాం. సమయాన్ని దైవజనులకి అప్పగిద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట పేరున వందనాలు. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని ఆయనను ప్రేమించి ఈ ఊర్లో ఈరోజు ఈ మాటలు చెప్పడానికి దేవుడు కృప చూపాడు. అందును బట్టి దేవుడికి వేలాది స్తోత్రాలు, వందనాలు. నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 18 సార్లు తిరుపతి గుండు చేయించుకున్నాను. నేను ఒక భయంకరమైన విగ్రహారాధికుడిని. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబడులన్నీ తీర్చుకొని చాలాసార్లు గుండు చేసుకున్నాను, కానీ నాకు ఎప్పుడు శాంతి సమాధానం లేదు. నేను ఒక భయంకరమైన త్రాగుబోతుని. నాకు సిగ్గు లేదండి, ఏమనుకోబాకండి. నేను ఎప్పుడో చనిపోవాల్సిన వాడిని. దేవుడు నన్ను బ్రతికిచ్చాడు కాబట్టి ఈ రోజున మీ ముందు నిలబడి చెప్పగలుగుతున్నాను. అందుకని ఉన్నట్టుగా పచ్చిగా చెప్తాను, ఎవరు ఏమీ అనుకోవద్దు. అలాంటి పరిస్థితుల్లో చనిపోవాల్సినప్పుడు నాకు వేరే వాళ్ళు సువార్త చెప్తే ఆ రోజు నేను యేసు ప్రభువుని అంగీకరించాను. అంతకుముందంతా కూడా నాకు ఒక యేసుక్రీస్తు అంటే ఏదో ఒక తక్కువ కులానికి చెందిన దేవుడేమో అనుకున్నాను. యేసుక్రీస్తు అంటే ఏదో ఒక ఊరి బయట ఉంటే పాలిపోలకు దేవుడేమో అనుకున్నాను. ఎవరన్నా క్రిస్టియను, నాకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. కొంతమంది క్రిస్టియన్స్ నా దగ్గరికి వచ్చి, అరే క్రిస్మస్ మా దేవుడి పుట్టినరోజు నువ్వు భోజనానికి రావాలి అంటే, ఎరా నా కొడక నీదే క్యాస్ట్ నాదే క్యాస్ట్, నన్ను పిలుస్తావు నువ్వు అని నన్ను కొడితే వాడు పోయి ఇంకో కేసు పెడతారు పోలీస్ స్టేషన్లో. భయంకరమైన పరిస్థితుల్లో అట్లా ఉండేవాడిని నేను. అయితే నేను చేసిన పాపాల నిమిత్తం ఒకసారి చనిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు దేవుడి గురించి చెప్పినప్పుడు నేను దేవుణ్ణి అంగీకరించాను. మంచిది. నేనే ఇన్ని గ్రామాలు తిరిగి సువార్త చేస్తుంటే మీరంతా దేవుడి పిల్లలు కదా, మీకు ఈ దేవుడి వాక్యం తెలుసు కదా, మీరు ఇంకా నాకంటే మంచి భక్తులు కదా. నేనన్నా మొన్న దేవుడిని తెలుసుకున్నాను. మీరంతా పుట్టుకతో క్రైస్తవులు కదా, మీరంతా మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ఉన్నారా? నేను బాప్తిజం తీసుకున్నాను నన్ను ఒకసారి చేతులు ఎత్తండి. సగం మంది పైన చేతులు ఎత్తలేదు. మంచిది. మరి దేవుడు రాకట చాలా సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఆయన చెప్పాడు దొంగ వలే వస్తాను అని, మీకు తెలుసు కదా. మరి మీరంతా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా? మనం బైబిల్లో నుంచి కొన్ని వాక్యాలు చూద్దాం. నా సాక్ష్యం చెప్పాలంటే దాదాపు ఒక 3 గంటలు పట్టిందిలేండి. ఎప్పుడన్నా దేవుడి చిత్తమైతే ఒక ఆదివారం మీ సంఘానికి వచ్చి మీ పాస్టర్ గారి పర్మిషన్ తీసుకొని చెప్తాను. అయితే ఈ మంచి సమయంలో కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. మనం ఎలా ఉండాలి, దేవుడు మనల్ని ఎందుకు తయారు చేశాడు, ఎలా ఉండమని చెప్పాడు, మనం ఎలా తయారయ్యాం, ఎలా ఉంటున్నామో తెలుసుకుందాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యము ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎవరండి నేను ప్రభు చిత్తాన్ని నేను చేస్తున్నాను, నేను పరలోకానికి చేరతానన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. ఒక్కరు కూడా ఎత్తట్లా. అంటే అసలు ప్రభు చిత్తాన్ని మీరు చెయ్యట్లా. మరి తెలుసుకోండి, రోజులు శాశ్వతం కాదు. ఏ రోజు చివరి రోజో తెలియదు. మన బంధువులంతా చాలామంది చనిపోయారు. వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు మనం తెలుసుకోవాలి. అట్లాగే యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు వారు. మనమంట పెదవులతో ఆయన గణపరుస్తున్నామంట, కానీ మన హృదయాలు ఆయనకు దూరంగా ఉన్నాయంట. మరి తెలుసుకోండి ఎవరికి దూరంగా ఉన్నాయో, ఎవరికి దగ్గరగా ఉన్నాయో. దేవుడు మనల్ని అసలు ఎలా తయారు చేశాడు, ఎందుకు తయారు చేశాడు? మన హృదయాన్ని ఆయనకు దూరంగా ఉంచుకోవడానికి తయారు చేశాడా? ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడంట మనల్ని పురుషునిగాను స్త్రీగాను సపరేట్గా సృజించాడంట. ఆయన పోలిక చొప్పున సృజించాడంట. మరి మనం ఆయనలాగే ఉంటున్నావా? ఆయన పోలికలో ఉంటున్నావా?
దేవుడు ఆకాశము కలుగునుగా కంటే ఆకాశం కలిగింది, భూమి కలుగునుగా కంటే భూమి కలిగింది, సముద్రం కలుగునుగా కంటే సముద్రం కలిగింది, చెట్లు జంతువులు సమస్తం కూడా నోటి మాటతో తయారు చేశాడు. నిన్ను నన్ను మాత్రం ఆయన ఇష్టపడి ఆయనలాగే చాలా అందంగా సుందరంగా తయారు చేస్తున్నాడు. ఎందుకు? దేవుడికి నీ హృదయాన్ని దూరంగా పెట్టడానికా? దేవుడికి దూరంగా బ్రతకడానికా? మరి ఎందుకు నువ్వు దేవుడు నిన్ను కలుగు చేశాడు? మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఈ రోజున క్రైస్తవులు ఎలా ఉన్నారు? ముందుగా మనకు దేవుడు నోరిచ్చాడు. మన నోటితో ఏం చేస్తున్నాం? నోటితోటి ఏబు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు, చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, వారు నాలుక క్రింద దానిని దాచిపెట్టిరి. నేను పొగాకు వేసుకోవట్లేదు, నా ఇంట్లో వాళ్ళు ఎవరు వేసుకోవట్లేదు అన్న వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తండి. ఆల్మోస్ట్ ఒక్క పెద్ద అయినా ఇటొక ఇద్దరు ముగ్గురు తప్ప ప్రతి ఒక్కరూ గుట్కాను వాడుతున్నారు, పొగాకును వాడుతున్నారు. నువ్వెట్లా చేయెత్తుతావమ్మా? ఆల్రెడీ చుట్టలు అమ్ముతున్నావు, అక్కడ పొగాకు అమ్ముతున్నావు. నీకు బుద్ధి ఉండాలి కదా, నువ్వు ఒక క్రైస్తవురాలు కదా, నీకు దేవుడు పోషించట్లేదా? రోడ్డు మీద అడుక్కు తినేవాడిని పోషిస్తున్నాడు, నువ్వు చుట్టలు అమ్ముకొని పోషింపబడతావా? నువ్వు దేవుడు బిడ్డవే కదా, ఏమనుకోబాకు, నువ్వు కూడా మా అమ్మతో సమానం. చాలా తప్పు. దేవుడి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు నువ్వు. చుట్టలు అమ్మకూడదు మనం. చూడండి అక్కడ వాక్యం ఏమని చెప్తున్నాం, మీ అందరి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టరు. అది పొగాకే, మన నోటికి తీయగా ఉంటది. అది లేనిది ఉండలేరు, అది లేనిది ఏ పని చేయలేరు. సాతాను గడ లసిపోవును, అది వారి లోపల నాగుపాముల విషమగును. వారు ధనమును మింగివేసిరి కానీ ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. వారు కట్ల పాముల విషమును పీల్చుదురు, నాగుపాము నాలుక వారిని చంపును. కట్ల పాముల విషమును మీరు సిగరెట్ బీడీలు చుట్టల రూపంలో పీలుస్తున్నారు. అమృతంలాగా గుట్కాలు సిగరెట్లని నోట్లో దాచిపెట్టుకుంటున్నారు. ఎవరితో మాట్లాడాలంటే ఆ గుట్కా రాజేకాయని 4 కిందకి తీసుకెళ్తారు, ఎవరు చూడట్లేదు అనుకొని. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీకు నోరెందుకు ఇచ్చాడు? అసలు మీరు ఎలా ఉంటున్నారు? దేవుడికి ప్రతిదానికి లెక్క చెప్పాలి. మన నోట్లో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం నోటితోటి? సామెతల గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనం, మూర్ఖపు మాటలు నోటికి రానీయకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. ఈ రోజున ఈ ప్రపంచంలో ఎవరైతే ఎక్కువగా బూతులు మాట్లాడుతున్నారో వాళ్ళంతా క్రైస్తవులే. అసలు వేరే వాళ్ళు అసలు చాలా పద్ధతిగా ఉంటారు. రైతులంతా కూడా క్రైస్తవులు అన్నవాడు వినవారం. మనం దేవుడి పిల్లలము. నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాల్ని, నేను దేవుడి బిడ్డని, దేవుడి కుమారుని, దేవుడి కుమార్తెని చెప్పుకుంటున్నాం. కానీ నోట్లో నుంచి మాట వస్తే బూతులు, నోట్లో నుంచి మాటలు వస్తే మొత్తం అబద్ధాలు. ఎవరినా మోసం చేద్దాం, ఏదో తీసుకుందాం. ఎవరి దగ్గర ఎవడో కర్మదాలి మన పనిలోకి కానీ ఒక మేస్త్రి వస్తే, నేను నీ దగ్గరికి జీతానికి వస్తాడు, పనికి వస్తానని చెప్పి వాడి దగ్గర 1,50,000 అంత తీసుకుంటావు. ఇక్కడి నుంచి మాత్రం ప్రయాణమై వెళ్ళిపోతావు. అక్కడికి పోగానే బాత్రూమ్కి వెళ్ళిపోతానని వెళ్ళిపోతావు, లేదంటే పెళ్లి చూపులకు వచ్చినట్టుగా వచ్చే చూసేసి వెళ్ళిపోతావు. ఇదేనా నీ పద్ధతి? ఆ తీసుకెళ్ళిపోయాడు ఏమైపోవాలి? నిన్ను నమ్ముకొని కదా వాడు కాంట్రాక్ట్ పని ఒప్పుకున్నాడు. మరి ఎందుకు నువ్వు దొంగలాగా వచ్చేస్తున్నావు అక్కడి నుంచి అడ్వాన్స్ తీసుకొని? తప్పు కదా. మనం దేవుడి పిల్లలం కదా, మనం నీతిగా నిజాయితీగా ఉండాలి కదా. మన నోట్లో నుంచి అబద్ధాలు రాకూడదు కదా. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? మీరు ఈ రకంగా చేయడం వల్లే కదా క్రైస్తవులకి ఈ ప్రపంచంలో వాల్యూ లేకుండా పోతుంది. క్రైస్తవులు అంటే ఏదో ఒక తక్కువ కులం అనుకుంటున్నారు. క్రైస్తవులు అంటే ఏదో ఒక కులానికే దేవుడు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు అంటే ఏదో ఒక మతానికే అనుకుంటున్నాడు. ఈ ప్రపంచానికి సర్వమానవాళికి దేవుడు యేసుక్రీస్తే కదా. మరి అంత గొప్ప దేవుని మీరు నమ్ముకున్నారు కదా. మరి మీరెందుకు అబద్ధాలు ఆడుతున్నారు? మీరెందుకు గుట్కాలు వేసుకుంటున్నారు? మీరెందుకు సిగరెట్లు తాగుతున్నారు? మీరెందుకు మందు తాగుతున్నారు? మీరెందుకు సిగ్గు లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచారం చేస్తున్నారు? నా ఇంట్లో వాళ్ళు ఎవరు సిగరెట్లు తాగట్లేదు, నా ఇంట్లో వాళ్ళు ఎవరు పొగాకు వేసుకోవట్లేదు, నా ఇంట్లో వాళ్ళు ఎవరు త్రాగుబోతులేరు అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఒక్క ఇల్లు కూడా లేదు. ఆయన ఎత్తాడు పెద్ద ఆయన. మీ ప్రతి ఇంట్లో తాగుబోతున్నారు, మీ ప్రతి ఇంట్లో తిరుగుబోతున్నారు, మీ ప్రతి ఇంట్లో గుట్కా సిగరెట్లు తాగే ఉన్నారు. మీరంతా పరలోక రాజ్యం ఎలా వెళ్తారు? పరలోక రాజ్యం ఎలా వెళ్తారు మీరు? ఈ లోకం శాస్త్రం అనుకుంటారా? ఏదో ఆదివారం రోజు వెళ్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం, ఓ పెద్ద ముసుగేసుకుంటున్నాం, పెద్ద బైబిల్ పట్టుకుంటున్నాం. బైబిల్ కూడా ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. చర్చిలోకి వెళ్తున్నాం, ఆ చిల్లర మారుస్తున్నాం, కానికేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. మేము క్రైస్తవులం. ఇదేనా క్రైస్తవం అంటే?
మీలో బైబిల్ ఉంది అన్నోళ్ళు ఎవరైనా ఒకసారి చేతులు ఎత్తండి. ఇప్పుడు కాదులేండి, అసలు నాకు ఇంట్లో బైబిల్ ఉంది అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. నేను ఈ బైబిల్ని ఇప్పటివరకు పూర్తిగా చదివాను అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. నాకు చదువు రాదు, మా పిల్లలతో చదివించుకున్నాను అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. మీరు ఆ పరలోక రాజ్యం వెళ్ళేది ఒకరిద్దరు ఉన్నారు. దేవుడు వాక్యం ఏం చెప్తుంది, ఈ మనిషి భూమి మీద ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి మనం తెలుసుకోవాలి కదా. మందు తాగడానికి టైం ఉంటుంది, ఫోన్లో వెదవ కబుర్లన్నీ మాట్లాడడానికి టైం ఉంటుంది, అనవసరమైన రీల్స్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఆ మోజులో, షేర్ చాట్లో మీ ఇష్టం వచ్చినట్టు పైకి రుద్దుతూనే ఉంటారు రాత్రి అంతా కూడా. 10 నిమిషాలు రోజుకు బైబిల్ చదివిన ఈ పాటికి అయిపోయేది కదా. మన పిల్లలంతా ఈ రోజు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు. 1వ తరగతి పాస్ అయిపోయిన తర్వాత 2వ తరగతిలో వేయాలంటే వాళ్ళు సంవత్సరం అంతా బుక్స్ చదవాలి. వాళ్ళకి ఒక 10-15 పుస్తకాలు ఉంటాయి సంవత్సరానికి. అన్ని చదివితే కానీ చిన్నపిల్లలు 2వ తరగతిలోకి వెళ్ళరు. నీ జీవితం మొత్తానికి చిన్న బుక్కే కదా నీకు దేవుడు ఇచ్చింది. ఈ బుక్ను నువ్వు ఎందుకు చదవలేదు, ఈ బైబిల్ని నువ్వు ఎందుకు చదవలేదు, నీకు చదువు రాకపోతే మీ పిల్లలతో ఎందుకు చదివించుకోలేదు, దేవుడు లెక్క అడుగుతాడు. చూసుకోండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం, నోటిని నాలుకకు భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఎవడైనా ఏదైనా చిన్న మాట అంటే చాలు అసలు ఆగరు. ఇంకా బూతులు, ఇంట్లో అమ్మల్ని, అక్కల్ని, అందరినీ, కులాలను కూడా. అది తప్పు. మనం క్రైస్తవులం, మాదిరికరంగా అనేక మంది కనపడాలి. మన ఊర్లో రైతుల దగ్గర మనకి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మన పక్క ఊర్లో వాళ్ళ దగ్గర మనకి సాక్ష్యం కలిగి ఉండాలి. మన ఇంటి ఎదురుగోళ్ళతోటే మనకు సమాధానం ఉండదు, మన ఇంటి పక్కన వాళ్ళతోటే మనకి సాక్ష్యం ఉండదు. అందరితో ఎలా సాక్షిగా ఉంటావు? అదే మీ పిల్లలైతే మీరు ప్రేమించరా? ఎదుటి వాళ్ళతో ఎందుకు సమాధానంగా ఉండలేకపోతున్నారు? పక్కన వారి దగ్గర ఎందుకు సాక్ష్యంగా ఉండలేకపోతున్నారు? దేవుడు చెప్పాడు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. మీరంతా ఎంతమందిని ప్రేమిస్తున్నారు? కనీసం మీ ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తున్నారా? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు దేవుడు. చెప్పాడా లేదా? దేవుడు ఆ మాట చెప్పాడు అన్న ఒకసారి చేతులెత్తండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్న వాక్యం ఉందా లేదా? ఉంది అన్న ఒకసారి చేతులెత్తండి. మరి మీరంతా ఎంతమందికి సువార్తను ప్రకటించారండి? ఎంతమందికి సువార్తను ప్రకటించారు? అసలు మనమే ఎందుకు ప్రకటించాలి సువార్తని? చాలామంది ఉన్నారు కదా. మన కరోనా టైంలో మన బజార్లో వాళ్ళు చనిపోలేదా? మనకు తెలిసిన వాళ్ళు చనిపోలేదా? ఎంతమందికి యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు, ఎంతమందికి జబ్బులు వచ్చి చనిపోతున్నారు. మనకన్నీ బాగానే ఉన్నాయి కదా, మనం బ్రతికే ఉన్నాం కదా. అసలు మనం దేనికి బ్రతికున్నాం? మనకంటే చాలా గొప్ప వాళ్ళు చనిపోయారు, మనం ఇంకా బ్రతికే ఉన్నాం. ఎందుకు మనం బ్రతికున్నాం? దేవుడు ఎందుకు బ్రతికిచ్చాడు? ఈ కూలి పనులు చేసి, ఈ నాలి పనులు చేసి రోజుకు 400-500 రూపాయలు సంపాదించుకొని ఇంత హ్యాపీగా ఉండటం కాదు. ఆయన కోసం ఒక్క ఆత్మనైనా సరే అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి ఆయన ఎదుట సాక్షిగా నిలబెట్టాలి, రక్షణలో నిలబెట్టాలి. మనం చనిపోయిన రోజున మన భార్య మనతో పాటు రాదు, మన భర్త మనతో పాటు రాడు, మన కొడుకు మనతో పాటు రాడు, మన కూతురు మనతో పాటు రాదు, మనవళ్ళు మనవరాలు ఎవరు రారు. నువ్వు కట్టుకున్న ఇల్లు కూడా ఇక్కడే వదిలిపెట్టాలి, నువ్వు వేసుకున్న బట్టలు కూడా ఇక్కడే పోతాయి. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఈ రోజున బ్రతుకున్నావంటే నీ పిల్లలు, నీ కుటుంబం, నీ సంసారం, నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, నీ బంధువులందరూ కనిపిస్తారు. నువ్వు చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. నీ ప్రయాణం ఎటు? నువ్వు ఏం మిరగదీసావు నిన్ను పరలోకంలో చేర్చుకుంటాడు. దేవుడి కోసం ఏం చేసావు మీరు? కొంతమంది కాళ్ళు లేవు, ముట్టితో దేక్కుంటూ సువార్తను ప్రకటిస్తున్నారు. మీకు కాళ్ళు ఉన్నాయి, దేవుడి కోసం ఏం చేశారు? కొంతమందికి నోరు లేదు, సైగలు చేసి చేతులతో సువార్తను ప్రకటిస్తున్నారు. మీకు నోరు ఇచ్చాడు గుట్కాలు తినడానికా, పొగాకు తినడానికా, అబద్ధాలు మాట్లాడటానికా? ఎందుకు మీకు నోరు ఇచ్చాడు దేవుడు? ఆ నోటితో సువార్తను ప్రకటించాలి కదా. చాలా మందికి చేతులు లేవు, సైగ చేసుకుంటున్నాడు. మనకి నోరిచ్చాడు దేవుడు, ఎందు నిమిత్తం ఇచ్చాడు? ఒక్కరికన్నా కనీసం సువార్తను చెప్తున్నావా? ఎంతమందికో తిండి లేక రోడ్డు మీద చచ్చిపోతున్నారు అడుక్కు తిని. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అడుక్కునే వాళ్ళు ఉన్నారు. మనకి అడుక్కునే పరిస్థితి లేదుగా, 3 పూట్ల దేవుడు భోజనం పెడుతున్నాడుగా.
కనీసం ముగ్గురికైనా సువార్తను ప్రకటిస్తున్నావా? మనం దేనికి బ్రతకాలి? ఒకవేళ ఈ రోజే కనుక నీ ప్రాణాన్ని దేవుడు అడిగితే నీ ప్రయాణం పరదేశిక పాతాళానిక? ఎక్కడికి? యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి నా కోసం ప్రాణం పెట్టి 3వ రోజున తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళాడు అన్న వాళ్ళంతా ఒకసారి చేతులెత్తండి. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడా? నీకోసం నా కోసం పెట్టాడు అన్న వాళ్ళు ఒకసారి చేతులెత్తండి. మంచిది. ఆ విషయం కూడా కొంతమందికి తెలియదు. యేసు ప్రభు రెండోసారి మళ్ళీ నా కోసం ఈ భూమి మీదకి వస్తాడు అన్న వాళ్ళు ఒకసారి చేతులెత్తండి. అసలు ఈ విషయం అయితే ఎవరికి తెలియదు. అసలు యేసు ప్రభు నీ కోసం ఎందుకు రావాలి? వస్తాడు అన్నా కూడా తెలియట్లేదు, ఎందుకు రావాలో కూడా తెలియట్లేదు. ఒకసారి ఈ భూమి మీదకి వచ్చి యేసు ప్రభు వారు మళ్ళీ వెళ్ళిపోయారు. నేను మళ్ళీ వస్తాను, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి కొందరు రక్షించండి. ఈ లోకం శాశ్వతం కాదు, మానవుడు నా మాట వెనుక పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. మీరైనా మారు మనసు పొందండి, మీ ఇంట్లో వాళ్ళని మారు మనసులోకి తీసుకొని రండి, మీ బంధువులందరికీ సువార్తను చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళందరినీ దేవుడి ఎదురుగా సాక్షిగా పెట్టండి. నేను ఈ భూమిని పోటు చేస్తున్నాను, నేను మిమ్మల్ని అందరినీ పరలోకానికి తీసుకెళ్ళిపోతాను, అక్కడ నీతి న్యాయం ఉంటుంది, ఇక్కడలాగా మోసాలు దగలు ఏమీ ఉండవు అని దేవుడు చెప్పాడు. మరి ఈ భూమిని తొందరలో పతనం చేయబోతున్నాడు. యేసు ప్రభువు రెండోసారి రాబోతున్నాడు. రెండోసారి ఆయన ఈ భూమి మీదకి రాడు, మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన ఒక పెద్ద బూర శబ్దం ఊతాడు. ఆ సౌండ్ వినపడంగానే మనం రెప్పపాట్లో ఎగిరి పైకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే మనం మంచిది, పరదేశకి వెళ్ళిపోతాం. ఇక్కడుంటే శ్రమలు, 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఈ శ్రమల్లో మనం ఎందుకు? ఇప్పుడే సువార్తను ప్రకటించాలంటే కొంతమందిని కొట్టేస్తున్నారు. రాబోయే కాలంలో మనకి బైబిల్ కూడా దొరకదు, తీసేస్తున్నారు. ఇప్పటికే ప్రింటింగ్ ఆపేస్తున్నారు. ఈ ఉన్న బైబిల్ మీరు భద్రపరచుకోండి. బైబిల్ శాశ్వతం కాదు, వాక్యం శాశ్వతం. ఈ వాక్యాన్ని బైబిల్ అంటే మనకి పర్మిషన్ ఉన్నప్పుడే దీన్ని చదువుకొని మన హృదయంలో భద్రపరచుకోవాలి. వాక్యం లేకపోతే మనం బ్రతకలేం. వాక్యం మనకి జీవనాధారం, వాక్యం మనకి బ్రతుకు తెరువు, వాక్యం మనకి నిత్య జీవం కూడా. ఈ పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అనేది తెలుసుకొని దీంట్లో చదువుకొని మనం పరలోకానికి చేరాలి. మనం బైబిలే లేదు, కొంతమందికి బైబిల్ ఎంతవరకు చదవలేదు. మీరు ఎలా పరలోకం చేరతారు? ఈ లోకం శాశ్వతం కాదు. మీరంతా క్రైస్తవులు కదా, మీరు ఇప్పటి వరకు చాలా పనులు చేశారు కదా, చాలా వ్యాపారాలు కూడా చేశారు కదా, ఇల్లులు కట్టుకున్నారు కదా. మరి ఈ లోకంలో బ్రతకడానికి ఎన్ని రకాలుగా కష్టపడుతున్నారు, మరి పరలోకంలో బ్రతకడానికి మీరు ఏం కష్టపడుతున్నారు? దేవుడు చెప్పాడు కదా, ఈ లోకంలో మీరు ఏం సంపాదించుకోనవద్దు, పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకోవడం చెప్పాడు కదా. మీరంతా పరలోకంలో ఎన్ని కోట్లు సంపాదించారండి ఇప్పటి వరకు? ఈ లోకంలో 400-500 రూపాయలు సంపాదించుకుంటేనే మనకు ఒక పూట గడుస్తుంది, దానికే చాలా సంబరపడిపోతాం. ఒక్క ఆత్మని నాలాంటి రక్షించినా కూడా మన బ్యాంకులో కొన్ని 100 కోట్లు ఉంటుంది పరలోక భాషలో చెప్పాలి అంటే. అంత ఆశీర్వాదం. దేవుడి పనే చెయ్యం, మనమే ఇంకా నామకార్థ స్థితిలో ఉంటాం, మనమే ఇంకా లోకానుసారంగా ఉంటున్నాం. ఏమనుకోవాకండి, ఆ లాస్ట్ ఇంటో నన్ను క్షమించాలి, నేను చెప్పకుండా ఉండలేను. ఎందుకంటే నేను ఉన్నట్టుగా మాట్లాడతా. నేనేదో ఊరికి అట్లా పోతుంటే ఆవిడ పిలిచింది లోపలికి. అయ్యా నా పేరు, ఎవరో వాళ్ళ చుట్టాలు, పాప మా ఇక్కడే ఉన్నారులే, సారీ అయ్యా, ఏమో మా అమ్మాయి పేరు గురవమ్మ, కొంచెం చెయ్యి పడిపోయింది, కొంచెం ప్రార్థన చేయంటే సరే మంచిదని అక్కడికి వెళ్ళాను. ఆ తల మెరుస్తుంది ఒకటి రంగుదారం. ఏంటమ్మా తీయమ్మా చూద్దామంటే తాయితులు. మనం క్రైస్తవులమై ఉండి సిగ్గుండాలి అది కట్టుకోవడానికి, బుద్ధి ఉండాలి కదా కట్టించుకోవడానికి. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా, ఒక మనిషి కంటే తాయితను నమ్ముతున్నావా? దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, ఆ ప్రాణానికి విలువ ఉందా? కాఫ్టర్లో ఒక రంగుదారానికి వాల్యూ ఉందా? ప్రార్థన చేస్తే ఎలా తగ్గుద్ది? నీ విశ్వాసం ఎక్కడుంది? దేవుడు ఏమని చెప్పాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని చెప్పాడు. నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఆ దారం కట్టుకోవు కదా. ప్రాణం పెట్టి ఈ పాపిష్టి మనిషి కోసం ఆ మహాదేవుడే ఈ భూమి మీదకి పుట్టడమే మహా గొప్ప. ఆయన నీ కోసం నా కోసం ఈ భూమి మీద పుట్టి 33.5 సంవత్సరాలు బ్రతికి మన కోసం దెబ్బలు తిని, మన కోసం తిట్టించుకొని, మన ద్వారా కొట్టించుకొని, ఊమించుకొని ఆఖరికి ప్రాణం పెట్టాడే. ఆ ప్రాణంలో ఉండాలిగా వాల్యూ, రంగుదారంలో ఉంటుంది ఆ వాల్యూ. మన క్రైస్తవులం ఎందుకు మాదిరికరంగా ఉండాలి తెలుసుకోవాలిగా.
పిల్లలంతా ఎక్కడ ఉన్నారు? వాళ్ళ కటింగ్లు ఎట్లా ఉంటాయి, వాళ్ళ బట్టలు ఎట్లా ఉంటాయి? బండి మీద ఏమో సినిమాలు వేసుకుంటారు, సిగ్గు లేకుండా పోయి వైన్ షాప్ దగ్గర మందు అవుతారు. బండి మీద దేవుడు వాక్యాలు రాసుకుంటారు, సిగ్గు లేకుండా సిగరెట్లు తాగుతుంటారు బండి మీద కూర్చొని. బుద్ధి ఉండాలిగా కొద్దిగా. మీ పిల్లలకి మీరు బుద్ధి చెప్పుకోవాలిగా, గద్దించుకోవాలిగా. బాలురు నడవలసిన త్రోవల వాళ్ళని మనం నడిపించాలి కదా. ఆ ఫైనాన్స్లో బండి వాడు కొనిస్తారు, వాడి కటింగ్ డిఫరెంటే, వాడు గుడ్డలు డిఫరెంటే. బుర్రని వెళ్తాడు, ఎక్కడో గుర్తాడు, తర్వాత బాధలు. దేవుడికి నమ్మకంగా ఉండం. అందుకే మనకి కుటుంబాల్లో ఆశీర్వాదాలు లేవు, మనకి ఎప్పుడు బాధలే. మన కాళ్ళు సరిగ్గా ఉండాలి, మన చేతులు సరిగ్గా ఉండాలి, మన కళ్ళు సరిగ్గా ఉండాలి, మన ఆలోచనలు సరిగ్గా ఉండాలి, మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. ఏది సరిగ్గా ఉంది? ఎందుకు మన జీవితంలో ఆశీర్వాదాలు లేవు? దేవుడు ఏ కులానికైనా, ఏ మతానికైనా, ఏ ఊరికైనా దేవుడు సమానమే. అందరిని సమానంగా ప్రేమిస్తున్నాడు, అందరిని సమానంగా ఆశీర్వదిస్తున్నాడు. కానీ హిందువులకేమో కోట్ల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ముస్లిమ్స్ కూడా కోట్ల కోట్ల ఆస్తులు ఉన్నాయి. క్రైస్తవులంతా పతనమైపోతున్నారు. దేనికి? వాళ్ళని కూడా ఆశీర్వదించేది యేసుక్రీస్తే. మరి మనల్ని ఎందుకు ఆశీర్వదించట్లేదు? శాపానికి గురైపోతున్నాం. బైబిల్ చదువుతున్నామా? దేవుడు బైబిల్ చదువుతున్నామా? వాక్యం ఏం చెప్తుందో మనం దాని ప్రకారం జీవిస్తున్నామా? 3 పూటల భోజనం చేస్తున్నాం, కనీసం ఒక పూటన్న ప్రార్థన చేస్తున్నామా? దావీదు ఒక గొప్ప మహారాజు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడంట. మరి మీరు ఎన్నిసార్లు చేస్తున్నారు ప్రార్థన? సర్వం, ఈ లోకమంతా కూడా ఈ ప్రపంచాన్ని నోటి మాటతోటే కలుగు చేశాడు కదా దేవుడు. మన అప్పులు తీర్చడానికి దేవుడికి చేత కాదా? మన కుటుంబం బాగుపడడానికి దేవుడు చేత కాదా? ఒక్క సెకండ్లో నీ బాధలన్నీ తీరిపోతాయి. కానీ నీకు విశ్వాసం ఉందా లేదని పరీక్షిస్తున్నాడు. ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటారు? మనమంతా వేరే వాళ్ళకి చెప్పేలాగా ఉండాలి కదా. ఎన్ని ప్రసంగాలు ఉన్నారు మీరంతా? ఈ చర్చి కట్టిన దగ్గర నుంచి ఎన్ని సండేలు అయిపోయినాయి. మారు మనసు ఉందా మీకు? తెలుసుకోండి, ఈ లోకం శాశ్వతం కాదు. ఎందుకు పనికిరా వెదవని, ఎందుకు అందరూ తీసివేసిన వ్యక్తిని నేనే మీ ఎదుట నిలబడి మాట్లాడుతున్నాడు దేవుడి కృప. మరి మీరంతా పుట్టుకతో క్రైస్తవులు, మరి దేవుడి కోసం ఎందుకు సాక్షిగా ఉండట్లేదు? మీరు దేవుడికి దగ్గర కానంత వరకు మీ అప్పులు తీరవు, మీకు రోగాలు తగ్గవు, మీకు బాధలు తప్పవు, శ్రమల పాలైపోతారు. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి ఇప్పటి నుంచైనా సరే నాకు ఈ లోకం వద్దు, నేను పరలోకం చేరాలి అనుకొని మీరు కనుక మనసులో ఆలోచించుకొని దేవుడికి దగ్గర అయితే ఇప్పటి నుంచైనా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. రాబోయే కాలంలో చాలా ప్రశాంతంగా ఉండదు, ఇప్పుడున్నట్టుగా ఉండదు. ఇంకా ఆల్రెడీ మనకి మోడీ వచ్చాడు, పైన కూర్చున్నాడు, దేవుడే కూర్చోబెట్టాడు మన పతనం పట్టడానికి. ఎవడు సువార్త ప్రకటించడానికి లేదు, బైబిల్ మార్చడానికి లేదు, కనీసం పేర్లు కూడా రాసుకోవడానికి లేదు, బైబిల్ పేర్లు. క్రైస్తవులకు ఎవరికి ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదు. రాబోయే కాలం ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఈ పాపిష్టి లోకం మనకొద్దు, ఇది వదులుకొని మనం వెళ్ళిపోవాలి. ఆయన ఏ రోజు వస్తాడో తెలియదు, దొంగవలే వస్తాడన్నాడు. రాత్రులు వస్తాడో పగలు వస్తాడో తెలియదు. ఆయన వచ్చి ఆ మధ్యాకాశంలో బూర ఊదినప్పుడు మనం వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి. వెళ్ళిపోయేంత ప్రార్థనా శక్తి మనలో ఉంటేనే వెళ్తాం. భార్యాభర్తలు 2 ఉంటే ఒకరే వెళ్ళిపోతారంట, ఒకరు ఇక్కడ మిగిలిపోతారు. అన్నదమ్ములు 2 ఉంటే ఒకరే వెళ్ళిపోతారు, అక్క చెల్లెలు 2 ఉంటే ఒకరే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది, 7 సంవత్సరాల విందు. ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా శ్రమల పాలైపోతాం. సరే, ఒకసారి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ భూమి మీద నుండి మనం వెళ్ళిపోయిన తర్వాత మధ్యాకాశంలో 7 సంవత్సరాల విందు జరుగుతుంది. ఆ తర్వాత దేవుడు భూమి మీదకి వస్తాడు, 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు పరిపాలిస్తాడు. ఈ విషయం మీకు తెలుసా? యేసు ప్రభు వారు ఒకసారి ఈ భూమి మీదకి వచ్చి మన కోసం, మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి నేను మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ 2వసారి మధ్యాకాశంలోకి వస్తాడు, పరిశుద్ధులందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. 7 సంవత్సరాలు అక్కడ విందు ఉంటుంది. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన భూమి మీదకి వస్తాడు, 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ తర్వాత ఈ భూమిని అంతా చుట్టేసి అగ్నిగంధకాల్లో పడేసి మనల్ని మొత్తాన్ని కూడా తీసుకుని ఆయన పరలోకం వెళ్ళిపోతాడు. పరలోకం వెళ్ళినప్పుడు నీకు నాకు ఒక తీర్పు ఉంటుంది, ధవల సింహాసన తీర్పు అంటారు దాన్ని. అరే,
నేను నీ కోసం వచ్చి ఈ భూమి మీద ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఏం చేశావు అని ప్రతి కుమార్తెని ప్రతి కుమారుణ్ణి ఆయన అడుగుతాడు. దేవా, నేను నీ కోసం అది చేశాను ఇది చేశానంటే కుదరదు. నేను ప్రతి వారం పెద్ద ముసుకేసుకున్నాను, పెద్ద బైబిల్ పట్టుకున్నాను, చిల్లర మార్చాను, కానికేసాను, పాస్టర్ గారిని కూడా కాదనుకో నేనే కమిటీలో ఉన్నాను, నేను అది చేశాను ఇది చేశానంటే ఆయన ఒప్పుకోడు. ఆయన కోసం నువ్వు ఎంత శ్రమ పడ్డావు, ఆయన కోసం నువ్వు ఏం పరిచర్య చేశావు, అది మాత్రమే అక్కడ సాక్ష్యం ఉంటుంది. యేసు ప్రభు వారే ఆయన చెప్తాడు సాక్ష్యం. వీడొకప్పుడు ఎందుకు పనికిరాని వెధవా ఈ రోజు నా కోసం ఊరూరు సువార్త చేస్తున్నాడు అని యేసు ప్రభు సాక్ష్యం ఇస్తాడు. మరి ఒక దొంగకి, ఒక వ్యభిచారికి, ఒక ఎందుకు పనికిరాని వెధవ ఒక సాక్ష్యం ఉంది. మరి ఈ రోజున మీకుందా? దేవుడు ఎదుట నిలబడితే చాలా సిగ్గుగా ఉంటుంది. ఈ రోజున ఎవరైనా ఏదైనా ఒక మాట అంటేనే మనకి చాలా పరువు నష్టం, చాలా ఇదైపోతాం, చాలా ఫీల్ అయిపోతాం. ఎందుకంటే మన పరువు పోయింది, నా పరువు తీశాడు, నా సిగ్గు తీశాడని. ఆయన ముందు నిలబడ్డప్పుడు నీకు సిగ్గు కలగకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఆయన పని చేయాలి. దేవుడు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. ఎందుకు ప్రేమించాలి? ఎదుటి వారిని సువార్తని చెప్పడానికే ప్రేమించాలి. చెప్పాలి అనుకుంటే ఏదైనా చెప్పవచ్చు, చేయాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడికి రావాలి, దేవుడి వాక్యం వినాలన్నారు, వచ్చారు కూర్చున్నారు. రాకూడదంటే ఇంట్లోనే ఉండొచ్చు. అదే దేవుడి మాటలు చెప్పాలంటే చెప్పొచ్చు. చెప్పాలి అంటే ఫస్ట్ మనకి సాక్ష్యం ఉండాలి. మనకి సాక్ష్యమే ఉండదు. మనమే క్రైస్తవులు, మనమే అన్ని చేస్తూ ఉంటాం. అందుకని మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడికి నమ్మకంగా ఉండాలి. ఈ లోకంలో ఏమి సంపాదించుకోకపోయినా పర్వాలేదు, ఆ లోకంలో మాత్రం ధనాన్ని సంపాదించుకోవాలి. అక్కడేం ధనం ఉండదు. ఇక్కడ నశించిపోయే ఎన్ని ఆత్మలకు నువ్వు సువార్త చెప్తావో, ఎంతమంది నీ పేరిట బాప్తిజం తీసుకుంటారో వాళ్ళు మాత్రమే పరలోకం చేరతారు. అదే నీ ఆస్తి. అక్కడ నీకు స్థలం ఉండాలి. ఈ భూమి తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు కూడా 40,75,000 కిలోమీటర్లు ఉంది. 40,075 కిలోమీటర్లు ఉంది. పరలోకం మాత్రం చాలా చిన్నది, అది ఓన్లీ 2,400 కిలోమీటర్లే ఉంది. మరి నీ స్థలం ఎక్కడో చూసుకో. ఇప్పుడు సపోజ్ ఇమ్మడి చెరువు అనే గ్రామంలో ఈ జిల్లా మొత్తం పట్టాలంటే ఎక్కడ పడుతుంది? పట్టదు. అందుకని దేవుడు ఒక వాక్యం రాపిచ్చాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. ఈ స్టాండ్ ఉంది, ఇది పెట్టుకోవటానికి. మైక్ ఉంది, మాట్లాడటానికి. లైట్ ఉంది, వెలగటానికి. సౌండ్ ఉంది, వినపడటానికి. అట్లా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలుగజేశాడు. మరి మనల్ని ఎందుకు తయారు చేశాడు? భక్తిహీనులను నరకంలో వేయడానికి తయారు చేశాడు. నాశన దినముకు భక్తిహీనులు తయారు చేశాడంట. ఆ రోజున భూమిని చుట్టేటప్పుడు ఆ నరకంలో కాల్చడానికి కూడా మనుషులు దేవుడే తయారు చేశాడంట. మరి మీరంతా భక్తులా భక్తిహీనులో తెలుసుకోండి. ఎన్ని రోజులు భక్తిహీనతలో ఉంటారు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. చచ్చిపోయేదాకా గుర్తుండాలి ఆ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలుగజేసెను. నాశన దినమునకు భక్తిహీనులను కలుగజేసెను. నరకంలో కాల్చడానికి నువ్వు తయారు చేయబడ్డావా? పరలోకంలో దేవుని కుడిపార్శ్వం మీద కూర్చోడానికి తయారు చేయబడ్డావా? ఆలోచించుకోండి. ఈరోజు తీర్మానం తీసుకోండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి ఈరోజు దేవుని అద్భుతమైన సాక్ష్యాన్ని మనం విన్నాం. దేవుని ప్రజలారా, ఒక్కసారి ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? 5 నిమిషాల్లో మేము ముగించబోతున్నాం. లేచి నిలబడిన మనమంతా కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నా జీవితంలో క్రైస్తవుడిగా నాకు సాక్ష్యం ఉందా? అయ్యా, నేను నమ్మకస్తుడినైనా? నేను రాకడబడిలో ఎత్తబడతానా? దేవా, ఈరోజు నీ సేవకులను మా ప్రాంతానికి తీసుకుని వచ్చి నాతోనే మాట్లాడావు కదా నాయనా. యేసయ్యా, నా జీవితాన్ని నీకు ఇస్తాను ప్రభువా. అయ్యా, చెడు వ్యసనాల నుండి విడిపించబడతాను ప్రభువా. పరిశుద్ధమైన జీవితం జీవిస్తాను యేసయ్యా. అమ్మా, అయ్యా, ఈరోజు తీర్మానం తీసుకో. రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు. దినములు చెడ్డవి ప్రియులారా, భయంకరమైన దినాల్లో మనమున్న ప్రియులారా. ఇలాగే జీవితం ఉండాలనుకొని భ్రమపడి బ్రతుకుతున్నావా? ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఈరోజు నువ్వు చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళే ఆ సామర్థ్యం నీలో ఉందా? ఎంతకాలం పాపంలో జీవిస్తావు? ఒకరోజు నీ పాపము నిన్ను పట్టిస్తుంది. అమ్మా, అయ్యా, పశ్చాత్తాపడు. దేవుడు కనికరిస్తాడు. దేవుడు కృప చూపిస్తాడు.
దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చడానికే ఈ సేవకులు నీతో మాట్లాడారు. ఒక దొంగనే దేవుడు మార్చగలిగాడు. ఈరోజు నీ జీవితాన్ని మార్చుటకు యేసయ్య సమర్థుడు. నామకార్థపు జీవితంలో బ్రతికి ఏం ఒరిగిస్తావు ప్రపంచానికి? నీకు సాక్ష్యం ఉందా? నీ కుటుంబంలో సాక్ష్యం ఉందా? నీ సంఘంలో సాక్ష్యం ఉందా? నువ్వు క్రైస్తవుడిగా సాక్ష్యం కలిగి జీవిస్తున్నావా? నువ్వు సర్వలోకానికి వెళ్ళి సాక్షులుగా నా కోసం నిలబడండి వాక్యం చెప్తా ఉంది. కళ్ళు తీసుకో, ప్రార్థన చేసుకో. అమ్మా, అయ్యా, దేవుడు మంచి దేవుడు. మనమందరం క్రైస్తవులము. దేవుని ప్రేమను తెలుసుకున్నాం. నిన్ను వలని వారిని, పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నావా? ఎందుకండి ద్వేషాలు? ఎందుకండి అసమాధానం లేని స్థితి? ఎందుకండి పగలు, కక్షలు? మనలోని మార్పు లేకపోతే ప్రజలు ఏ విధంగా మార్చబడతారు? ఈరోజే దేవుని సన్నిధిలో ఒక పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో నువ్వు తీర్మానం తీసుకో. యేసయ్యా, ఈరోజు నా జీవితాన్ని నీకు చేతులు సమర్పిస్తున్నానయ్యా. ఈ రోజు నుండి నేను సాక్షిగా బ్రతుకుతానయ్యా. ఈ రోజు నుండి నా చెడు వ్యసనాలను విడిచిపెడతానయ్యా అనేవారు మీ కుడి హస్తాన్ని చూపండి. దేవుడు చూస్తున్నాడమ్మా. మీ కుడి హస్తాన్ని చాపండి. కళ్ళు మూసుకోండి. ఎవరో ఏమనుకుంటారో అని సిగ్గుపడద్దు. నీవు మారాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీవు మార్పు చెందాలని కోరుతూ ఉన్నాడు. నీవు బాగుపడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈరోజు అందుకే ఇంత ప్రయాసతో దేవుడు మీ ప్రాంతానికి పంపించాడమ్మా. ఎంతకాలం దేవుని నామాన్ని గౌరవాన్ని అవమానపరుస్తావు? ఎంతకాలం దేవుని మాటలను ధిక్కరిస్తావు? అది నీకు క్షేమము కాదు. ఇంతవరకు దేవుడు కాపాడుతున్నాడే, ఇంతవరకు నీకు ఆరోగ్యం ఇస్తున్నాడే, ఇంతవరకు నిన్ను బలపరుస్తున్నాడే, ఆయన కృప కదా. నీవు మారాలని కోరుతున్నాడు. యేసయ్యా, 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 నా జీవితాన్ని నీకు సమర్పిస్తానయ్యా. యేసయ్యా, నా జీవితాన్ని సమర్పిస్తానయ్యా. అయ్యా, నా పాపములను క్షమించని పశ్చాత్తాపడు, కనికరించబడతావు. లేకపోతే ఈరోజు నువ్వు చనిపోతే నీ ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ భయంకరమైన నరకంలో కాలిపోతావు. ఎందుకు ఆ దుస్థితి? దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఈరోజే నువ్వు తీర్మానం తీసుకో. దేవుని కోసం బ్రతకాలని ఆశపడు. నీ చెడు వ్యసనాలను విడిపించగలిగిన వాడు యేసు ప్రభు. నీ పాపపు జీవితం నుండి పరిశుద్ధముగా మార్చగలిగిన వాడు యేసు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మారాలా, మార్పు చెందాలా? మార్పు లేని జీవితం ఎంతకాలము? యేసయ్యా, నా జీవితాన్ని సమర్పిస్తాను. ఇక పొగాకు తిననయ్యా, ఇక మందు తాగనయ్యా, అబద్ధాలు చెప్పనయ్యా, ఎవరికీ మోసం చేయనయ్యా అని నీవు తీర్మానం తీసుకోవమ్మా. అమ్మా, దొంగను మార్చిన దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడమ్మా. అయ్యా, త్రాగుడు పోతూ జీవితంలో విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడయ్యా. ఎంతకాలమయ్యా, ఎంతకాలం క్రైస్తవులుగా మనం బ్రతుకుతాం? తీర్మానం తీసుకోండి. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. యేసు ప్రభు గొప్ప దేవుడు. మనందరం తెలుసుకున్నాం. ఆయన మాటలు విన్నాం. చెప్పడం మా బాధ్యత, వెళ్ళిపోవడం మా బాధ్యత. వింటావో, అంగీకరిస్తావో, ఆచరణలో పెడతావో, విడిచిపెడతావో, రేపు దేవుడి దగ్గర మనం లెక్క చెప్పాలి. కనుక ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం ఒక తీర్మానం లేకొద్దాం. ఒకవేళ నీకు సిగ్గుగా ఉంటే మనసులో అయినా ప్రార్థన చేసుకో. యేసయ్యా, ఈరోజు నేను సాక్ష్యం విన్నాను. అతని జీవితంలో గొప్ప కార్యాలు చేశాను. ఒక అన్యుడే దేవుని తెలుసుకొని ఇంత గొప్పగా నీ కోసం జీవించగలిగితే, క్రైస్తవ కులంలో పుట్టి క్రైస్తవుడిగా పిలువబడుతూ క్రీస్తు ప్రేమను తెలుసుకొని నేనేం చేయగలుగుతున్నాను ప్రభువా? క్షమించండి యేసయ్యా, క్షమించండి యేసయ్యా, క్షమించండి యేసయ్యా, క్షమించండి యేసయ్యా అని అడుగు. దేవుడు క్షమిస్తాడు, నూతన సృష్టిగా మారుస్తాడు. రాబోయే రోజుల్లో గొప్ప కార్యాలను జీవితంలో చేస్తాడు. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రమయ్యా. నాతోనే మాట్లాడావు ప్రభువా. అమ్మా, అయ్యా, ఈ మాటలు చెవున పెట్టద్దు. ఏదో టైం పాస్ కోసం మేము ఇంటికి రాలేదమ్మా. పని పాట లేక ఇంటికి రాలేదమ్మా. అయ్యా, నీవు బాగుపడాలని దేవుడు కోరుకొని మమ్మల్ని పంపించాడయ్యా. మీరు బాగుండాలని దేవుడు కోరుతున్నాడయ్యా. సంఘంలో, సమాజంలో మీకు విలువ కలగాలని ప్రభు కోరుతూ ఉన్నాడయ్యా. విలువలేని జీవితం ఎంతకాలం? ఈ దరిద్రమైన జీవితం ఎంతకాలం?
ఈరోజు విడుదలని కలగబోతుంది. రాబోతున్న 2025 సంవత్సరంలో నీ జీవితం బాగుపడిపోతుంది. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అప్పుల బాధలను విడిపించబోతుంది. ఈరోజు నువ్వు తీర్మానం చేసే తీర్మానాన్ని బట్టి ఉంటుంది. లేదా అలాగే ఉండి నీ జీవితాన్ని మార్చుకోకపోతే ఎవరికి ఎవరు వారే దేవుడికి లెక్క చెప్పాలి. ప్రేమాస్వరూపి ఆశ్చర్యకరుడమైన తండ్రి, గనుడా గొప్ప దేవానికి స్తోత్రాలు. ఉమ్మడి చెరువు ప్రాంతాన్ని ఎంతగానో ప్రేమించారు స్వామి. దేవా, మేము అనుకోలేదు ఇక్కడికి వస్తామని, మీరు మమ్మల్ని తీసుకొచ్చారు ప్రభువా. కారణం ఈ ప్రజలు రక్షించబడాలి, ప్రజలు దీవించబడాలి, నామకార్థపు అనుభవాల నుండి విడిపించబడాలి, సర్వసత్యములోకి నడిపించబడాలా. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారు కానీ యేసయ్య ఒక్కరి జీవితం కూడా సాక్షులుగా లేరని ఈరోజు మీరు మాతో మాట్లాడారు తండ్రి. తండ్రి ఒక అన్న జీవితాన్ని మాకు తేట తెల్లగా తెలియజేశారయ్యా. దేవా, మరి మా జీవితాలు ఎలాగున్నాయో ఈరోజు ఈ ప్రజలతో మీరు మాట్లాడారు ప్రభువా. నాయనా, ఒక్కొక్కరిని కనికరించండి. మనసులో ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో, యేసయ్యా నా పాపములను క్షమించండి, నాకు సాక్ష్యం ఉంటుంది, నమ్మకంగా ఉంటాను, పరిశుద్ధంగా జీవిస్తానని తీర్మానం కలిగి ప్రార్థన చేసుకున్నారు. హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు ప్రభువా, ఒక్కొక్కరిని కనికరించండి, కృప చూపించండి. ఈ ప్రాంతం అంతా సర్వసత్యంలోకి నడిపించండి. ప్రజలందరూ దీవించబడాలా, వీరిని చూసినప్పుడు నీకు మహిమ కలగాల. ప్రజలందరికీ వీరిని బట్టి ప్రాంతానికి ఆశీర్వాదం కలగాలి. యేసయ్యా, సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి. ఎంతోమంది నీ మాటలు విన్నారు. ప్రతి మాటను నీరు కట్టి ఫలింపచేయండి. ఒక రోషాన్ని, వైరాగ్యాన్ని పుట్టించండి. చచ్చిన క్రైస్తవులాగా బ్రతకకూడదు యేసయ్యా. జీవము కలిగిన దేవుని క్రైస్తవులుగా యేసు నామములో ఈ ప్రాంత ప్రజలు బ్రతుకుదురుగా కానీ పలుకుతున్నారు. ఈ ప్రాంతాన్ని బిడ్డలను పట్టి పీడిస్తున్న దురాత్మ, చీకటి, అంధకార శక్తులను యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగుడుగా కానీ పలుకుతున్నారు. కృప చూపించండి, సహాయం చేయండి. నీ కొరకు సాక్షిగా నిలబెట్టమని, నీ రాజ్యానికి సిద్ధపరచమని మమ్మల్ని, ఈ కుటుంబాలను, ఈ ప్రజలను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. చాలా శ్రద్ధగా దేవుని మాటలు విన్నారు. ఆచరించండి, ఆలోచించండి, యేసయ్య కోసం సాక్షులుగా నిలబడండి. మీ కొరకు బైబిల్ కూడా తీసుకొని వచ్చినాము. ఎవరైనా చదువుకోవాలి అనుకుంటే తీసుకోండి. చక్కగా పడేయొద్దు బైబిల్ను. బాగా ఆత్మీయంగా నిలబడండి. ప్రభు వచ్చినప్పుడు మనందరికీ సాక్ష్యం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకొక మాట అండి, మర్చిపోయాను. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నంతసేపు చాలాసేపు మేకలు, బర్రెలు, ఎద్దులు అన్నీ పోయాయి. దేవుడు మంచిని కలుగు చేశాడు, చెడుని కలుగు చేశాడు. మంచిగా ఉంటే మంచిది, చెడు వైపు వెళ్తే నువ్వు చెడిపోతావు. ఈ విషయం అందరికీ తెలుసు కదా. ఈరోజు నా మేకలు, ఎద్దులు అన్ని రకాల ఆకులు తింటాయి కానీ పొగాకును తిందు. మరి నువ్వు మనిషివా, గొడ్డువా? నువ్వెందుకు తింటున్నావు? ఈవెన్ పెంట తినే పంది కూడా తినదు పొగాకుని. ఈరోజు నువ్వు మనిషివి, దాన్ని తింటున్నావు, దాన్ని కుట్లో పెట్టుకొని అమ్ముకుంటున్నావు. మనం ఏదైనా సరే మంచి విత్తనాలు వేయాలి. కనీసం పొగాకులో కలుపు తీయడానికి కానీ, పొగాకు నాటడానికి కూడా పోకూడదు దేశనామంలో. ఒకవేళ పోయావా నీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. సాతానుగాడి రాజ్యం కోసం పోయి, నువ్వు కూలి కోసం పోయి పొగాకు నాటకూడదు, పొగాకులో కలుపు తీయకూడదు, పచ్చాకు వెళ్ళకూడదు, పొగాకును అమ్మకూడదు, పొగాకును తినకూడదు. అది మంచిది. దేవుని ఆశీర్వదిస్తాడు. ఆ పని కాకపోతే ఏదో పని చూపిస్తాడు. ఉదాహరణకు ఒక చిన్న మాట. ఈరోజు రాత్రికి సరే ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, ఒకవేళ చనిపోయాం అనుకోండి, మన వాళ్ళంతా ఏం చేస్తారు? అందరికీ ఫోన్ చేసేది మన వాళ్ళే. అరే వాసన వచ్చిద్దిరా నాయన, తొందరగా తీసుకెళ్ళి సమాధి కార్యక్రమం చెయ్యాలి. సరే ఏడ్చుకుంటా ఆ బొరుగులు, తమలపాకులు, చిల్లర అన్ని సగం హిందూ కార్యాలు, సగం క్రైస్తవ కార్యాలు మొత్తం కలిపి చేస్తారు. సరే తీసుకుపోతారు, మొత్తానికి పాతి పెడతారు. 5వ రోజో, 15వ రోజో, 11వ రోజో ఆదరణ కూడుకో లేకపోతే ఏదో పెడతారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఆ రోజునే నీ ఫోటో తీసుకొచ్చి గోడకు పెడతారు. పండగ వచ్చిందంటే నీకు ఒక దండేస్తారు. ఏముంటుంది? అంతేనా జీవితం? ఒక గోడకు ఒక ఫోటోనేనా నీ బ్రతుకు? దేవుడి కోసం నువ్వేం చేసావు?
దేవుడు మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు కదా, మనం ఎందుకు గోడకు ఒక ఫోటోలాగా ఉండాలి? ఆయన రాజ్యంలో ఒక పిల్లర్ లాగా ఉండాలి, ఒక స్తంభంలాగా ఉండాలి. ఇది శాశ్వతం కాదు. అందుకని మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, అందరితోటి మంచి ప్రవర్తన కలిగి ఉండండి. వీలైతే ప్రతిరోజు కూడా బైబిల్ని చదవండి, అనేక మందికి సువార్తను చెప్పండి. ఈరోజు ఒక్కరికైనా సువార్తను చెప్పకపోతే నేను భోజనం చెయ్యను అనేది మీరు పెట్టుకోండి. బైబిల్లో ఏమనుందంటే సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తనే ప్రకటించమనుంది, కానీ ఓన్లీ సంఘ కాపర్లే వెళ్ళి సువార్త ప్రకటించండి, ఓన్లీ పాస్టర్లే వెళ్ళి సువార్త ప్రకటించడం లేదు. మీరు అంటే మనం అందరం బాధ్యత కలిగి సువార్తను ప్రకటించాలి. అనేక మందికి తెలియక సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజ చేస్తున్నారు. ఆ విషయం మనకు తెలుసు కదా, మనం ఎన్నుకోబడ్డాం కదా, మరి మనం ఎందుకు మెల్లగా ఉండాలి? అందరికి తెలియపరచాలి. సిగ్గెందుకండి? నీకోసం నా కోసం ప్రభు వారు ఏడ్చబడ్డారండి రోడ్డు మీద. ఆయన కొట్టించుకున్నాడు దెబ్బలు. చిన్న దెబ్బ తగిలితేనే మనకు కుదరదు, కొరడా దెబ్బలు, సిలువేశారు. మనకు చిన్న మేకు గుచ్చుకుంటే ఎంత ఇది, చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధ. మరి నీకోసం 3 మేకులు కొట్టించుకున్నాడు కదా, చనిపోయాడు కదా. అంతకంటే మనకు బాధ సువార్త చెప్పడం కోసం. ఈరోజు రాత్రికి ఆ గుర్రమ్మకి అయినట్టుగా మీకు కూడా అయిపోతే సువార్తను ఎవరికి ప్రకటిస్తారు? మీ చేతులతోటి. ఎంతో మందికి నోరు పడిపోయింది. ఈ రాత్రికి మీ నోరు పడిపోతే మీరు దేవుని గురించి ఎవరికి చెప్తారు? అందుకని మన ప్రాణము, మన అవయవాలు అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు మనం దేవుని గురించి సువార్త చెప్పాలి. నా మాటలతోటి మీకు ఎవరికైనా ఇబ్బంది కలిగినట్లు ఉంటే, బాధగా ఉంటే నన్ను క్షమించండి. నేను ఎప్పుడు జీవితంలో మీకు కనిపించను, మీరు కూడా నాకు కనిపించరు. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఇక్కడికి రావటం వల్ల మీ దగ్గర ఎవరి దగ్గర కానుకలు ఒక పైసా కూడా తీసుకోవట్లేదు. ఇదంతా మా సొంత ఖర్చుతో చేస్తున్నాం. నాకు ఒక సోకు, సువార్త చేయడం ఒక ఫ్యాషన్. ఒక్కొక్కరు అందంగా కనపడటానికి ఫెయిర్ అండ్ లవ్లీలు పూస్తారు, అదొక సోకు. కొంతమంది పౌడర్లు కొడతారు, అదొక సోకు. కొంతమంది మంచి బట్టలు వేసుకుంటారు, అదొక సోకు. నాకు సువార్త ప్రకటించడమే సోకు. దయచేసి మీరు కూడా సువార్తను ప్రకటించండి. ఆయన రాజ్యంలో మీరు ఒక పిల్లర్గా ఉండండి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని, నా కన్నీళ్లకు నీ పాదాలు కడగాలని ఆశ కలిగియున్నానయ్యా, ఆశ కలిగియున్నానయ్యా. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే, నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది, శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నిన్నెరుగనని ముమ్మారు నీ బొంకితిని, నీ
సిలువకు దూరాన తిరుగుచుంటిని. నిన్నెరుగనని ముమ్మారు నే బొంకితిని. నీ సిలువకు దూరాన తిరుగుచుంటిని. సహించక శత్రువు చెవి తెగ నరికితిని. కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. సహించక శత్రువు చెవి తెగ నరికితిని. కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. భక్తిగా నటించి నిన్ను బేరమాడుకుంటిని. ధన ఘనతల కొరకు నిన్ను అమ్ముకుంటిని. భక్తిగా నటించి నిన్ను బేరమాడుకుంటిని. ధన ఘనతల కొరకు నిన్ను అమ్ముకుంటిని. అమ్ముకున్న నాకై నీ చేతులు చాపితివి. అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. అమ్ముకున్న నాకై నీ చేతులు చాపితివి. అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని, నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని ఆశ కలిగియున్నానయ్యా. ఆశ కలిగియున్నానయ్యా. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి
కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. గొప్పగా కాపరి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలో ఓ మంచి కాపరి సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు, నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు. నేరారోపణ చేసి నిందలు మోపారు, నేరారోపణ చేసి నిందలు మోపారు. దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు. దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు. దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చారు, దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చారు. గొప్పగా కాపరి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలో ఓ మంచి కాపరి సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు.